వెల్కమ్ టు ఐపీటీవీ. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నియోజకవర్గంలోని పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 14 మందికి 14,47,715 విలువైన చెక్కులు అందించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 109 మందికి 1.71 కోట్లు అందించామని తెలిపారు. పేదలను ఆదుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎక్కడ ఏది పెళ్ళకూరు 2000 2% పనిచేస్తున్నాం. అయితే హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోలేరు, ఆపరేషన్ ఖర్చులు పెట్టుకోలేరు వారు ఉంటారు. పార్టీలకు అతీతంగా ప్రజలను చూసి వారు వచ్చి చెప్పడం, ఆ ఫైలుని పర్సనల్ గా తీసుకెళ్ళాలి సీఎం గారికి ఇచ్చి తీసుకొచ్చి ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఇవాళ ఏదైతే జరుగుతుందో మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో నిజంగా చాలా గొప్ప పని అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ విధమైనటువంటి కార్యక్రమం చేసేటువంటి స్థానిక శాసనసభ్యురాలు మీ మద్దతు ఉండాలి. ఎల్లకాలం ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి మీ మద్దతు ఉండాలి. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తూ ముందుకు పోతున్నారు. తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కార్యక్రమం, మరి ఆడపడుచులకి ఉచిత బస్సు ప్రయాణం, సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ విజయవాడ 2 రోజులైనా అక్కడే ఉండి ఈ కార్యక్రమం చేసుకొని ప్రతి నెల ఒక 20 మందికి తప్పకుండా అందరికీ కూడా దానికి సీఎం రిలీఫ్ ఫండ్ అంటే చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధినిచ్చి చెక్కులు ఇస్తున్నారు. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలమ్మా. మనమే కాదు, మన పక్కన ఉండే 10 మందికి చెప్పాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రతి కార్యక్రమం ఆయన ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పాడో సూపర్ 6 పథకాలు ప్రతి పథకం చేశాడు. August 15th మహిళలకు ఫ్రీగా బస్సులు పెట్టాడు. మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరైతే పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారో, హాస్పిటల్ ఖర్చులు పెట్టుకొని అప్పుల పాలైతే వాళ్ళకు కొంత సహాయ నిధి కోసం ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనకు మన కాన్స్టిట్యున్సీలోనే 1,70,00,000 ఇచ్చారంటే అన్ని కాన్స్టిట్యున్సీలు 175 కాన్స్టిట్యున్సీలకి ఎంత ఇచ్చుంటారో అటు సంక్షేమ పథకాలు ఇటు అభివృద్ధి చేసుకుంటూ ఇటు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తూ అలాగే జనాలకు కావాల్సినవన్నీ కూడా రాష్ట్రంలో చేస్తూ ఒక సమర్థవంతమైన నాయకుడిలాగా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద సీఎం గారు ఎంత సహాయం చేస్తున్నారో, అభివృద్ధి కోసం ఎలా ముందుకెళ్తున్నారో, అలా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుంటది. మనందరం కూడా స్వేచ్ఛగా బతకడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది.